హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీరామ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలతో వినూత్న ప్రయోగం చేసి వాటితో పలు రకాల వస్తువులను తయారు చేస్తూ 35 గ్రామాలకు శిక్షణ అందించి వాటి ద్వారా ఉపాధిని కల్పిస్తోంది ఓ మహిళ. ఆ మహిళ ఎవరు, ఏ వస్తువులను తయారు చేస్తున్నారు వంటి విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్లే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళితే, అసోంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కజిరంగాకు చెందిన 47 ఏళ్ల రూప్ జ్యోతి గారు స్థానికంగా పెరిగిపోయే ప్లాస్టిక్ వ్యర్థాలను ఎక్కువగా చూసేవారు. అక్కడికి వచ్చే వారంతా ప్లాస్టిక్ సీసాలు, క్యారీ బ్యాగ్స్, ఫుడ్ పేపర్స్ వంటివన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేసేవారు. ఆమె ఇంటి పరిసర ప్రాంతాల్లో కూడా చెత్త నిండిపోయేవి. పర్యావరణానికి హాని కలిగిస్తున్న వాటిని చూసినప్పుడల్లా ఏదైనా ఉపయోగపడేలా చేయాలని ఆలోచించింది ఆమె. ఎప్పటి నుంచో వెదురుతో గృహోపకరణాలు తయారు చేసే అలవాటు ఉన్న రూప్ జ్యోతి గారికి ప్లాస్టిక్ను వినియోగించి వినూత్నంగా ఏదైనా కొత్త ప్రయోగం చేయాలనే ఆలోచన వచ్చింది. దాంతో ముందుగా ప్లాస్టిక్ను నూలుగా మార్చడం మొదలుపెట్టారు. అందుకోసం ప్లాస్టిక్ ర్యాపర్స్, కవర్లను సేకరించి వాటిని శుభ్రపరిచి ఆరబెట్టారు. ఆ తర్వాత వాటిని సన్నని నూలుగా కత్తిరించి వాటినన్నిటిని పొడవైన దారపకండలా చేశారు. దీనికి నూలును జత చేసి రెండింటిని సమానంగా వినియోగిస్తూ నేయడం మొదలుపెట్టారు. అలా ప్లాస్టిక్ నూలును కలిపి నేసిన దాంతో హ్యాండ్ బ్యాగులు, డోర్ మ్యాట్లు రూపొందించారు. ప్లాస్టిక్ నూలును ఎంచుకునేటప్పుడు పలు వర్ణాల కలయిక వచ్చేలా చేయడంతో రంగురంగుల ఆకర్షణీయమైన మ్యాట్ తయారైంది. తన ప్రయోగం విజయవంతం కావడంతో దీని తయారీలో మరికొందరు మహిళలకు శిక్షణ ఇవ్వాలనుకున్నారు. 2004లో విలేజ్ వీవ్స్ పేరుతో ఓ సంస్థను స్థాపించారు. చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి తన ఆలోచన, ప్రయోగం గురించి చెప్పేవారు. తాను తయారు చేసిన ఉత్పత్తులను వారికి చూపించేవారు. అస్సాంలో దాదాపు మహిళలందరికీ చేనేత పని తెలిసే ఉంటుంది. దీంతో ఇందులో శిక్షణ తీసుకోవడానికి వారంతా ఆసక్తి చూపించేవారు. అలా వారందరికీ నేర్పించి ఉపాధి మార్గంగా మలిచారు రూప్ జ్యోతి గారు. ఇలా ఇప్పటి వరకు 35 గ్రామాల్లో దాదాపు 2000 మందికి పైగా మహిళలు ఈ ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. వాటిని ఆన్లైన్లో సహా పర్యాటకులకు విక్రయిస్తున్నారు. అంతేకాదు పలు ప్రదర్శనలో ఉంచి వీటి వెనుక ఉన్న ప్రయోజనం గురించి అందరికీ చెప్తున్నారు. పర్యావరణ కాలుష్యాన్ని నిరోధిస్తూ మరోవైపు వేల మంది మహిళలను వారి కాళ్ళపై వారు నిలవడానికి చేయుతుగా ఉన్న జ్యోతి గారిని పలువురు ప్రముఖుల నుంచి ప్రశంసలను అందుకుంటున్నారు. అలాగే ఈ ఉత్పత్తుల తయారీ వల్ల కలిగే ప్రయోజనాలను విదేశీయులకు సైతం ఆమె అవగాహన కల్పిస్తున్నారు. ఈ దిశగా 2012లో కజిరంగా హట్ను ప్రారంభించారు. ఇక్కడికి వచ్చిన వారందరికీ ఈ నేత విధానాన్ని ప్రదర్శించి గ్రామ మహిళలు రూపొందిస్తున్న ఉత్పత్తులను విక్రయించడానికి చేయూతను అందిస్తున్నా అంటుంది ఆమె. పర్యాటకులందరికీ ఈ ఉత్పత్తుల ప్రత్యేకతను వివరిస్తా, దీని వెనుకున్న మహిళల గురించి చెప్తా. ఈ చేనేత విధానం వల్ల చుట్టుపక్కల ప్లాస్టిక్ పేరుకుపోవడం తగ్గింది. అలాగే ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా నిలబడ్డాయి. దీన్ని మరింత విస్తృతమయ్యేలా కృషి చేస్తున్నా అని చెబుతున్నారు రూప్ జ్యోతి గారు. మొదట్లో ప్లాస్టిక్తో నేయడం ఎలా వీలవుతుంది అనే ప్రశ్న ఆమెకు చాలామంది వేశారు. దానికి సమాధానంగా ప్లాస్టిక్తో హ్యాండ్ బ్యాగ్లు, డోర్ మ్యాట్లు వంటి వాటిని తయారు చేసి ప్రదర్శించి మరీ విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నారు. పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలను ఆమె సంప్రదాయ హ్యాండ్లూమ్లో వినియోగించి పలు రకాల ఉత్పత్తులు తయారు చేస్తూ ఈ వినూత్న ప్రయోగంలో విజయం సాధించడమే కాకుండా 35 గ్రామాల మహిళలకు శిక్షణ అందించి దీని ద్వారా ఉపాధిని కల్పిస్తున్న రూప్ జ్యోతి గారిని అందరూ మనసారా అభినందిద్దాం. చూశారు కదా ఫ్రెండ్స్, ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ రూప్ జ్యోతి గారి స్టోరీని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే గుడని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మరిన్ని స్టోరీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేంత వరకు బాయ్ ఫ్రెండ్స్.